శ్రీ అమర్నాథ్ యాత్రకి మనం వెళ్ళడానికి మనకి సర్టిఫికేట్ అనేది కావాలి. సో అదే ఇది. సో నాకైతే ఓకే అయిపోయింది. ఈ సర్టిఫికేట్ మనం ఎందుకు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎలా ఫిల్అప్ చేయాలి, సో ఈ వీడియోలో అనేది నేను మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మనం అమర్నాథ్ యాత్రకి వెళ్తున్నాం కాబట్టి సో అమర్నాథ్ టెంపుల్ అనేది 14,000 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. అక్కడ మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేది చాలా తక్కువగా అయితే ఉంటుంది. సో దానికోసం CHC కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ అనేది. సో ఈ సర్టిఫికేట్ ఏంటంటే మన హెల్త్ సిస్టమ్ ఎలా ఉంది, అక్కడ మనం ప్రయాణించడానికి కరెక్ట్ గా ఉన్నామా లేదా అని చెప్పడానికి మనం హెల్త్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. సో ఇది కంపల్సరీ అనమాట. ఈ సర్టిఫికేట్ లేకపోతే మనకి టికెట్ అనేది ఇవ్వరు. సో వెళ్ళడానికి అయితే కుదరదు, చాలా మ్యాండేటరీ అనమాట. ఇది బేసిక్ ఫస్ట్ స్టెప్ అనమాట ఇది. సో ఇది ఎవరు ఇస్తారంటే మనకి ఆథరైజ్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే ఇస్తారు. ప్రతి సంవత్సరం వాళ్ళు ఒక PDF అనేది ఇస్తారు. సో ఇలాంటి పర్సన్ దగ్గర ఈ సైన్ అనేది తీసుకోవాలి. అంటే ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పెద్ద డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మాత్రమే ఈ సైన్ అనేది తీసుకోవాలి. సో ప్రతి సంవత్సరం సేమ్ అలాగే ఉంటుంది, బట్ డిస్ట్రిక్ట్ వైజ్ గా వాళ్ళు హాస్పిటల్స్ అనేది డిసైడ్ అయితే చేస్తారు. పర్సన్స్ మారుతారు, హాస్పిటల్ సేమ్ గా అయితే ఉంటుంది. ఈ పేపర్ ని మనం ఎలా ఫిల్అప్ చేయాలి? సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మన పేరు, అలాగే మన నాన్న, మన రిలేటివ్, సన్ ఆఫ్ వైఫ్ ఆఫ్ ఎవరుంటే వాళ్ళు, అక్కడ మా నాన్న పేరు, ఇక్కడ అడ్రస్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఆధార్ నెంబరు, బ్లడ్ గ్రూప్, ఇక్కడ మనకు పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో అదైతే ఇవ్వచ్చు. ఇక్కడ లెస్ మొత్తం నో అని క్లిక్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు బ్లడ్ డిసీజ్ ఇవన్నీ చదువుకోండి. జాయింట్ పెయిన్స్ కానీ, మా హార్ట్ డిసీజ్ ఏదైనా ఉందా అని, అలాగే ఆర్ యూ స్మోకర్, ఇలాంటివన్నీ అయితే ఉంటుంది. ఇక్కడ అంతా నో వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి కూడా నో నేర్చుకోండి. హై బ్లడ్ ప్రెషర్ ఉందా, ఆస్తమా ఉందా, సిస్టమ్ బ్రేక్ డౌన్స్, హై ఆటిట్యూడ్, మౌంటైన్ సిక్నెస్ ఏమైనా ఉందా, సో ఇవన్నీ చూసుకొని ఇక్కడ నో నేర్చుకొని వచ్చేసేయండి. ఇక్కడ కూడా హిస్టరీ, ఎప్పుడైనా మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందా, లేదా ఫ్యామిలీలో సడన్ డెత్స్ ఏమైనా ఉంటాయా, సో ఇలాంటివి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ నో నేర్చుకొని వచ్చేసేయండి. కింద అనవసరం. సో ఇక్కడ మన సిగ్నేచర్ చేసి ఇక్కడ డేట్ అయితే వేసేయండి. అంటే సో ఇక్కడ ఇది మాత్రం డాక్టర్ ఫిల్అప్ చేస్తారు, ఇక్కడ వరకు మనం ఫిల్అప్ చేయాలి. ఇక్కడ నుంచి ఆథరైజర్ మనకి డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఫిల్అప్ చేస్తారు. ఇక్కడ వాళ్ళ సైన్ గ్రీన్ కలర్ పెన్ తో సైన్ చేస్తారు. ఇక్కడ స్టాంప్ కూడా వేస్తారు. అలాగే ఫోటో మీద కూడా గ్రీన్ కలర్ సిగ్నేచర్ చేసి ఇక్కడ స్టాంప్ అనేది వేస్తారు. సో ఒక ఐడియా వచ్చేసింది కదా మీకు. సో ఇలా దీన్ని ఫిల్అప్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ హాస్పిటల్ ఎలా తీసుకోవాలి, ఈ సర్టిఫికేట్ మనం ఏ హాస్పిటల్లో తీసుకోవాలి ఇప్పుడు. సో మనకి ఇది గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇస్తారు. సో మీరు గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి శ్రీ అమర్నాథ్ బోర్డ్ అని సెర్చ్ కొట్టారు అనుకోండి, అక్కడ మీకు మెయిన్ వెబ్సైట్ అనేది వస్తుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ లో మనకి ప్రతి డీటెయిల్స్ అయితే ఉంటుంది. ప్రతి సంవత్సరం మనకి ఏప్రిల్ మంత్ 6th కానీ 7th కానీ 8th కానీ ఈ టైంలో ఈ హాస్పిటల్ డీటెయిల్స్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. సో హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటుంది, కాకపోతే డాక్టర్స్ చేంజ్ అవుతారు. ప్రతి డిస్ట్రిక్ట్ కి వేరుగా ఉంటుంది. సో నాది హోమ్ టౌన్ నెల్లూరు కాబట్టి నేను నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను. సో ఇదే గవర్నమెంట్ హాస్పిటల్. సో ఇక్కడ ఏంటంటే ఎంట్రింగ్ అవగానే జనరల్ హాస్పిటల్ కానీ వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ జనరల్ హాస్పిటల్ మనకి మెయిన్ గా సెక్యూరిటీ అనేది మనకి చెప్పేస్తాడు అనమాట. సో సెక్యూరిటీ మనం అడిగాం అనుకోండి, ఆయన మనకి ఫుల్ డీటెయిల్స్ అని చెప్పేస్తాడు. మీకు 2 days పడుతుంది. సో మీరు కొంచెం ఒక 1000 రూపాయలు 500 కానీ ఇచ్చారనుకోండి, నేను డాక్టర్తో మాట్లాడి సిగ్నేచర్ చేయించేస్తాను మీకు అని చెప్తాడు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సింపుల్ గా అయిపోద్ది, అంటే అప్పుడే అయిపోద్ది, కాకపోతే డబ్బులు ఖర్చు అవుతుంది. సో అది వీడియో లాస్ట్ లో అయితే చెప్తాను ఎందుకు చేయించాల్సి వస్తుందో, ఎందుకు చేస్తే బెటర్ అనేది. సో నేను హెల్త్ అనేది ఎప్పుడు చెకప్ చేయలేదు, ఒకసారి చేస్తే సరిపోతుంది కదా, ఎందుకంటే మనం చాలా ఎత్తులో ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మన హెల్త్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. సో టెస్ట్ చేపిస్తే అక్కడ ఏదైనా డ్యామేజెస్ ఉంటే మనకు ముందుగానే తెలుస్తుంది కదా అని ఒకసారి హెల్త్ చెకప్ చేస్తే పోద్ది కదా అని చేసుకుందాం అనుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి సో ఆయన అయితే చెప్పాడు, నీ ఇష్టం, చేయించుకుంటే ఫ్రీగా అవుద్ది, లేదు త్వరగా కావాలనుకుంటే డబ్బులు ఇస్తే అప్పుడే సిగ్నేచర్ చేసేస్తారు. సో నీ ఆప్షన్ ఏదో సెలెక్ట్ చేసుకున్నారు. సో నేనేమంటే టెస్ట్ అయితే చేయించుకుందాం అనుకున్నాను. సో ఫస్ట్ అయితే వెళ్ళి ఓపీ తీసుకో. ముఖ్యంగా 4 అయితే ఉంటుంది, సింపుల్ గా చెప్పేస్తాను మీకు ఇది. సో ఫస్ట్ వచ్చేసి మనకి బ్లడ్ టెస్ట్, ఫస్ట్ బ్లడ్ టెస్ట్. రెండోది మన గుండె ఎలా పనిచేస్తుంది, హార్ట్ బీట్ ఎలా పనిచేస్తుంది అనేది 2. 3 వచ్చేసి హార్ట్ హెల్త్ ఎలా ఉంది. 4వ టెస్ట్ వచ్చేసి ఎక్స్రే అనమాట. సో ఈ 4 టెస్టులు చేయిస్తే మనకి సర్టిఫికేట్ మీద మనకి సిగ్నేచర్ అనేది చేస్తారు డాక్టర్ గారు. సో ఇది ఎంత కష్టంగా ఉంటుందంటే, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఎక్కువ మంది జనాలు అయితే ఉంటారు. సో మనం వెళ్ళంగానే మనకి అన్ని టెస్టులు చేసి మనం పంపించరు, చాలా టైం పడుతుంది. సో ఈ మొత్తం ప్రాసెస్ అవ్వడానికి మనకి 2 days టైం అయితే పడుతుంది. సో మనం వెళ్ళంగానే మనకి టెస్ట్ చేసి మనకి రిజల్ట్స్ అనేది ఇవ్వరు. సో చాలా టైం అయితే పడుతుంది. అన్ని టెస్టులు అయిపోయిన తర్వాత కూడా డాక్టర్ మనకి దొరకడం చాలా కష్టం అనమాట. అంటే ఆథరైజ్డ్ డాక్టర్ దొరకడం అనేది చాలా కష్టం
అనమాట. టెస్ట్లు అన్నిటికీ ఒక రోజు, డాక్టర్ కి ఒక రోజు. సో నాకైతే చుక్కలు కనబడింది అనమాట హాస్పిటల్లో. ఎందుకంటే ఎక్కడ మనకి ప్రాపర్ రెస్పాన్స్ అయితే ఉండదు అనమాట. ఈ డాక్టర్ దగ్గర వస్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ముందు ఈ టెస్ట్లు చేస్తే ఆ టెస్ట్లు చేయించండి, ఫస్ట్ ఈ టెస్ట్ చేయించండి, ముందు బ్లడ్ టెస్ట్ చేయించండి, ముందు ఆ రిజల్ట్స్ రానివ్వండి, సో అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి, ఇలా మనల్ని తిప్పుతూనే ఉంటారు అనమాట ఒక రోజంతా. ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు. సో అన్ని అయినా కూడా సరే మన డాక్టర్ దొరకడం అనేది చాలా కష్టం అనమాట. ఇక్కడ మనకి లిస్ట్ అనేది ఇచ్చారు. సో ఈ లిస్ట్ లో మనకి 7 మంది డాక్టర్స్ ఇస్తే అందరి నెంబర్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళకి కాల్ చేస్తే ఎవరు రెస్పాన్స్ అయితే అవ్వలేదు అనమాట. సో 2-3 అయినా కూడా సరే కొంతమంది నేను రాలేదు, కొంతమంది నాకు ఈ రోజు వర్క్ లేదు, ఒకరు మాత్రం రెస్పాండ్ అయ్యారు. సో వాళ్ళైతే ఇప్పుడు రౌండ్స్ లో ఉన్నారనమాట. సో రావడానికి చాలా టైం పడుతుంది, సో 12 గంటల వరకు వెయిట్ చేయండి అని చెప్పారు. ఇలా వాళ్ళు ఎలా ఉంటారో ఎక్కడికి వస్తారో అసలు క్లారిటీ అనేది చాలా తక్కువగా అయితే ఉంటుంది. చాలా కన్ఫ్యూజన్ గవర్నమెంట్ హాస్పిటల్. సో ఇన్ని కష్టాలు వద్దు అనుకుంటే మీరు డబ్బులు ఇచ్చేసండి, 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇస్తే వాళ్ళు సిగ్నేచర్ చేసి ఇచ్చేస్తారు. ఎక్కడ మనకి సెక్యూరిటీ దొరికేస్తాడు. అంటే 2 days టైం వేస్ట్ చేసుకోవడం దేనికి అనిపిస్తే మీరు డబ్బులు ఇస్తే మీకు సిగ్నేచర్ చేసి మేడంతో మాట్లాడి సిగ్నేచర్ చేసి ఇచ్చేస్తారు అనమాట. సో ఇది చాలా ఈజీ. మీకు అంతగా టెస్ట్ చేయించుకోవాలనిపిస్తే, అంటే ఏదైనా లోపాలు ఏమైనా ఉంది అని మీకు డౌట్ వస్తే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటే మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఎందుకంటే మనం చాలా ఎత్తులో ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఏదైనా ప్రాబ్లం అయింది అనుకుంటే అది చాలా పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది. సో ముందుగానే మన హెల్త్, మన సేఫ్టీ కోసం కొంచెం హెల్త్ చెకప్ చేయిస్తే మనలో ఉన్న లోపాలు అనేది మనకు తెలుస్తుంది. సో మనం జాగ్రత్త పడాల్సి వస్తుంది. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఎలా చేయించాలి, అలాగే ఎక్కడి నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి, ఈ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.